బాగా ఫేమస్ అవుతున్న సత్యబాబు బిర్యానీ మేముండే లొకాలిటీలో కూడా ఒకటి పడింది. లాస్ట్ మంత్ మా తమ్ముడు వచ్చినప్పుడు అయితే మేము వెళ్ళాము. అంత వైరల్ చేస్తున్నారు కదా, అసలు టేస్ట్ ఎలా ఉంటుందో అని ట్రై చేయడానికి అయితే వెళ్ళాము. సత్యబాబు బిర్యానీ అన్నారు కానీ బిర్యానీ అయితే లేదు, ఓన్లీ బగారా రైస్. సో ఆ బగారా రైస్ తో ఒక కర్రీ అయితే పెట్టేసి ఇస్తున్నారు. కర్రీ పాయింట్స్ లో ఉన్నట్టు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కర్రీస్. సో మనకి ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ పెట్టేసి దాని మీద బగారా రైస్ వేసేసి పొట్లం కట్టి అయితే ఇస్తున్నారు. ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. సరే టేస్ట్ బాగుంటుందేమో అని చెప్పేసి ప్యాక్ చేయించుకొని అయితే తీసుకొని వచ్చుకున్నాము. మా ఇల్లు ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఉంది. చికెన్ 5 పీస్ బిర్యానీ అయితే ప్యాక్ చేయించుకున్నాం. అక్కడ నుండి మా ఇంటికి వచ్చే వరకు ఆయిల్ మొత్తం పేపర్ అంతా పట్టేసుకున్నాం. ఆయిల్ అయితే చాలా యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇలా ఈ పొట్లం ప్యాకింగ్ వల్లనే ఇంత ఫేమస్ వచ్చింది. టేస్ట్ అసలు అంత బాగాలేదు, అంత హైప్ ఇచ్చే అంత లేదు. మరి ఎందుకు ఫేమస్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. చాలా బాగా టేస్ట్ ఉండేమో అసలు వైరలే కాదు. ఇలా సోగా యావరేజ్ గా ఉండేవైతే బాగా వైరల్ అవుతుంది. ఈ బాదం పాలు కూడా చాలా ఫేమస్ అని చెప్పేసి అన్నారు. సరే ఇదైనా బాగుంటుందేమో అని అక్కడికక్కడే టేస్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ చాలా బాగుంది. ఫుల్ ఇలాచీ ఫ్లేవర్ వస్తుంది. సబ్స్క్రైబ్.